అండి తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలండి. రాజయ్య గారికి సలభమ్మ గారికి నా వందనాలు. సేవకులకి సేవకుల విశ్వాసులు అండి. అది గృహకూటం అండి. ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటామండి. అసలు మాకు క్రీస్తైన సంవత్సరం మాకు తెలియదండి. అయితే యేసుపదమయ్య గారు అప్పుడు ఈయనకు చేతబడి చేశారండి. 3 సార్లు చేశారండి. అక్కడ పని దగ్గరని పనికి వెళ్ళి అక్కడ పడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఆడ మా పాత ఇంట్లో 5 ఫ్యామిలీ అండి. మా గేదెలు ఉండేవి మాకు బాగా. గేదెలు 5 ఫ్యామిలీ అందులోనే ఉండేవాళ్ళం మేము. కానీ గేదెలు ఒక పక్క, మనుషులు ఒక పక్క మేము ఉండేవాళ్ళమండి. కానీ మేము మంచిగా అందరం బాగానే ఉన్నాం, ఏ గొడవలు లేకుండా. దేవుడు మరి గొప్ప కార్యం చేశాడు మా పట్ల. ఆయనకి మరి చేతబడి చేశారండి. కోమాలో పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడండి. మరి పిల్లల జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అని నీకేం కాదు, నువ్వు మంచిగానే ఉంటే తగ్గిపోద్ది, నీకేమవుతుంది. అప్పుడే యేసుపదమయ్య గారు ఉద్యోగ కూటాలు జరుగుతున్నాయండి. అప్పుడు యేసుపదమయ్య గారు మరి అమ్మాయి మరి కూటాలు జరుగుతున్నాయి, రా తీసుకెళ్తారా అవన్నీ, మరి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తారు, తగ్గిపోద్ది, మీకేం కాదు, నాన్నగారు చర్చికి రండి అంటే అప్పుడు మేము చర్చికి వచ్చామండి. నాన్నగారు చెప్పినట్టు మేము విన్నాము. దేవుడు మరి మేము తెల్లని వస్త్రాలు కట్టుకుంటామే, నా భర్త శనివారం ఆదివారం మేము మరి మందిరానికి వస్తామయ్యా అని నా బిడ్డలో మేము అనుకున్నామండి. మరి మేము శనివారం మందిరంలో ఉంటున్నామండి. మరి మా పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మాకు సమస్తం ఇస్తున్నాడండి దేవుడు. మాకు షాప్ ఇచ్చాడండి, మంచి గృహాలు ఇచ్చాడండి దేవుడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. తండ్రి గారు తల్లి గారు మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి 3 సార్లు పెరాలసిస్ వచ్చిందండి ఆయనకి. దేవుడు మరి కోమాలోకి వెళ్ళిపోయాడండి. మరి చెప్పలేమన్నారండి. మరి అప్పుడు మా పెద్ద సంతకం పెట్టాయా, మరి మేము చెప్పలేమన్నారండి. అప్పుడు తండ్రి గారికి ఫోన్ చేసి అప్పుడు గంట ప్రార్థనలు జరుగుతుంది. తండ్రి గారు ఎంతగానో ప్రార్థన చేసిన సంఘం దేవుడు ముట్టి స్వస్థపరచండి, బతికిచ్చాడండి ఆయన్ని. ఆ మాట కూడా రావాలని మీరు అందరూ ప్రార్థన చేసి చెప్పుకునండి. మరి నాకు బాగా బీడింగ్ అయ్యేదండి, బాగా గడ్డలు పడిపోయేదండి. నాకు 10 నెలలు వస్తే నాకు భయం ఎంతగానో తల్లి గారు తండ్రి గారు నా కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి. అసలు నెల వస్తుంటే తల్లి గారికి తండ్రికి భయం వేసేదండి. అమ్మో నెల వస్తుంది, మేరీ గోల్డ్ దగ్గర ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందని భయపడేవాళ్ళంట. అలాంటిది నాకు దేవుడు నా గర్భాన్ని ముట్టి దేవుడు స్వస్థపరిచాడండి. తండ్రి గారు తల్లి గారు సంఘం అందరూ ప్రార్థన చేశారండి నా కోసం. బాగా ఎట్ట నుంచి తడిసిపోయేదండి నాకు బాగా. అప్పుడు మా అబ్బాయి పెళ్ళైనప్పుడు కొత్త కోడలండి. నా కోడలు 2 చెల్లు ఎత్తిపడి చేసిన నా కోళ్ళది కొత్త నా పాప పెళ్ళి. దేవుడు నా గర్భాన్ని ముట్టి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. తండ్రి గారు తల్లి గారి ప్రార్థన, సంఘం ప్రార్థన, మరి యేసుపదమయ్య గారు ప్రార్థన, రోజు అమ్మగారు ప్రార్థన నా కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. దేవుడు సమస్తం ఇచ్చాడండి. క్రీస్తైన సంవత్సరంలో ప్రభు ఒకటంటే కాదండి, మేము ఒకరికి ఇచ్చాడు, మాకు దేవుడు చేశాడండి. మేము ఒకరికి ఆశపడకుండా. ఇంకొక సాక్ష్యం అండి. మరి మా పెద్ద అబ్బాయికి 24 గంటల కడుపుల నొప్పి వచ్చిందండి. ఆ దేవుడు కడుపుల నొప్పి కూడా తీసేస్తాడు. అమ్మ బాప్టిని తీసుకో తగ్గిపోద్దండి. ₹1 లేకుండా దేవుడు 24 గంటల కడుపుల నొప్పి కూడా తగ్గిపోయిందండి. మరి మా చిన్న అబ్బాయికి అండి కరోనా వచ్చిందండి. అసలు మాకు భయం వేసిపోయింది. సెలవు భయం వేసేది. అప్పుడు చెట కుర్రోళ్ళు లేచిపోతున్నారు నిమిషానికి. అయ్యారు ప్రార్థన చేసమ్మా, ఏం కాదమ్మా తగ్గిపోతుంది, ఏమవుతాడు నీ కొడుకు క్షేమంగా ఉంటాడు. మరి మా అబ్బాయి దగ్గుతుంటే నా గుండెలు అవిసిపోయాయండి కింద. అమ్మ నువ్వు నాన్న నా దగ్గరికి రావద్దు, నువ్వే రావాలమ్మ, నాన్న తట్టుకోలండి. నేను మార్క్స్ కూడా పెట్టుకోలేదు. ప్రభువా నీ చిత్తం అయ్యా, నా బిడ్డ కంటే ఎక్కువ నాయన అని నేను మాస్ బిడ్డకు నా బిడ్డ దగ్గరికి వెళ్ళి నేనేం కావాలో ఆయనకి ఇచ్చాను నా దేవుడు. మరి నా బిడ్డ దగ్గర నేను నాకు కరోనా కూడా రాలేదండి. నాకు దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నా కుమార్తె అప్పుడు 7th క్లాస్ జరుగుతుందండి. అప్పుడు చర్చికి వెళ్ళి వస్తున్నామండి. ఆమె కొనుక్కుంటానే కొట్టు దగ్గర అవతల దాటిందండి. అప్పుడే ఒక కారు వచ్చి పిల్లని గుద్దేసిందండి. అప్పుడు 7th క్లాస్ చదువుతుంది. ఒక్క దెబ్బ కూడా తగలేదండి. అసలు ఎగిరి గడ్డలో పడిందండి పాప. అది తెలుసుకుంటే నా గుండెలో విసిపోతుంది. కొంచెం ఏదైనా దేవుడు గొప్పగా నా 3 పిల్లలు క్షేమకరంగా ఉంచాడండి. నాకు మరి అయ్యా మరి మా పెళ్ళై 2 సంవత్సరాలు అయిందయ్యా. మరి నా కోళ్ళకి సంతానం లేదని తండ్రి గారు చేసి అదే నెల దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డకి 2 మనవాళ్ళు పుట్టారండి. నాకు గొప్ప కార్యం చేశాడండి నా దేవుడు నా పట్ల. తండ్రి గారు తల్లి గారు ఎంతగానో మా కోసం ఇప్పటికీ ప్రార్థన చేస్తాండి. మరి నా భర్తకి నోరు రావట్లేదండి.
నోరు కూడా మంచిగా రావాలండి. ఆయనకు మీరు అందరూ ప్రార్థన చేస్తారని, నా కుమార్తె పట్ల మీరు ప్రార్థన చేయండి. నా కుమారుల పట్ల ఏమో జరగాలని దేవుడు గొప్ప కార్యం చేసిన మీ అందరికీ నా వందలండి. యేసుమదన్ గారు కూడా మంచి ఆరోగ్యం ఉండాలండి. ఆయన మీ అందరికీ నా వందనాలండి. దేవుడు స్తోత్రం.